తులసి న్యూస్కు స్వాగతం. తెల్లవారేసరికి పెన్షన్ లబ్ధిదారుల ఇంటి ముందుకు పెన్షన్ డబ్బులు. కూటమి ప్రభుత్వంలో ప్రజలకు భద్రత, భరోసా. ఎమ్మెల్యే ఇంటూరి వ్యాఖ్యలు. కూటమి హామీల అమలు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తూ ప్రతి ఒక్కరికి నమ్మకం కలిగిస్తోందని కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు అన్నారు. కందుకూరు పట్టణం 21వ వార్డు పడమటి మంగళపాలెం ప్రాంతంలో బుధవారం ఉదయం ఘనంగా జరిగిన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో వారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేని స్థానిక నాయకులు, కార్యకర్తలు, మహిళలు గజమాలతో ఘనంగా స్వాగతం పలికారు. ముందుగా శ్రీ ఆంజనేయ స్వామి గుడిలో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం వృద్ధులు, వితంతువులు, వికలాంగులు మరియు శాశ్వత అంగవైకల్యం కలిగిన లబ్ధిదారులకు ఎమ్మెల్యే గారు స్వయంగా పెన్షన్లను పంపిణీ చేశారు. ఎమ్మెల్యే నాగేశ్వరరావు ఈ సందర్భంగా మాట్లాడుతూ పెన్షన్ లబ్ధిదారుల ఇళ్ల ముందే తెల్లవారుజామున పెన్షన్ అందజేయడం జరుగుతుందని తెలిపారు. ఒకవేళ 1వ తేదీ సెలవైతే గనక ముందు రోజే పెన్షన్ లబ్ధిదారులకు డబ్బుల్ని అందజేయటం జరుగుతుందని స్పష్టం చేశారు. రాష్ట్రం ఆర్థిక పరిస్థితి కష్టాల్లో ఉన్నా కూడా కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకుని పేదలకు భరోసా కల్పిస్తోందని ఆయన పేర్కొన్నారు. గత ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ జగన్మోహన్ రెడ్డి 2019 ఎన్నికల్లో పెన్షన్ 3000 చేస్తామని హామీ ఇచ్చి అమలు చేయకుండా కేవలం 250 రూపాయలు పెంచి ప్రజలను మోసం చేశారని అన్నారు. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మొదటి సంతకంతోనే వితంతువులకు, వృద్ధులకు 4000, వికలాంగులకు 6000, శాశ్వత వికలాంగులకు 15000 రూపాయలు పెన్షన్ అందిస్తున్నట్లు తెలిపారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన విధంగా సూపర్ 6 హామీలన్నీ అమలు చేస్తున్నామని, ప్రతి మహిళకు ఏటా 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నామని తెలిపారు. అలాగే తల్లికి వందనం పథకం ద్వారా పిల్లల చదువుకు సహాయం, రైతులకు అన్నదాత సుఖీభవ పెట్టుబడి సాయం, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం మరియు తిరిగి ప్రారంభించిన అన్నా క్యాంటీన్ ద్వారా పేదలకు కేవలం 5 రూపాయలకే భోజనం అందిస్తున్నామని వివరించారు. భద్రత, భరోసాకు పెద్దపీట. గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగిన విధ్వంసాన్ని ప్రజలెన్నటికీ మర్చిపోరని, కానీ ఇప్పుడున్న కూటమి ప్రభుత్వంలో అనుభవజ్ఞుడైన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ప్రజలంతా ప్రశాంతంగా జీవిస్తున్నారని ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ కె అనూష, పట్టణ పార్టీ అధ్యక్షులు దామా మల్లేశ్వరరావు, వార్డు అధ్యక్షుడు నాదెండ్ల మధు, వార్డు నాయకులు గుమ్మా శివ, పాలిపి వెంకటేశ్వర్లు, గుర్రం చిన్న, అల్లూరయ్య, గాదంశెట్టి మణి, అద్దంకి సుబ్బారావు, పతకమూరి వరప్రసాద్, అద్దంకి మాల్యాద్రి, పాకాల మల్లికార్జున, పేర్నమిట్ట నాగేశ్వరరావు, నాదెండ్ల శ్రీనివాసులు, నాదెండ్ల మనోజ్ కుమార్, దండు సురేంద్ర, పేర్నమిట్ట సురేష్, అన్నవరపు కళ్యాణ్, బల్లిపల్లి మాల్యాద్రి, చల్లా మురళీకృష్ణ, ముక్కాల మహేష్, నాదెండ్ల కోటేశ్వరరావు, నాగసూరి ఫణికుమార్, నాగసూరి స్వాములు, కుమ్మరి నారయ్య, పార్టీ నాయకులు పిడికిటి వెంకటేశ్వర్లు, ఉప్పుటూరి శ్రీనివాసరావు, బెజవాడ ప్రసాద్, కల్లూరి శైలజ, పువ్వాడి మౌనిక, తలమంచి బ్రహ్మయ్య, గడ్డం మాలకొండయ్య, సవిడిబోయిన వెంకటకృష్ణ, సయ్యద్ అహ్మద్ బాషా, జియావుద్దీన్, ఖాదర్ బాషా, చుండూరు శ్రీను, మదిర మధు, పులి నాగరాజు, మురారిశెట్టి సుధీర్, కొత్తూరి వెంకట సుధాకర్, చక్కా కేశవ, పొడపాటి మాధవ, కంసాని మయూరి, రత్నమ్మ మరియు అన్ని వార్డులు అధ్యక్షులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.